లక్ష్మి గారు బాలలక్ష్మి గారు నమస్తే. సోషల్ మీడియాలో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నిజానికి ఈరోజు సోషల్ మీడియా చేస్తున్నది ఒక గొప్ప విప్లవం. అంటే మనకి న్యూస్లో రానివి, శాటిలైట్లో రానివి అనేక న్యూస్ని సోషల్ మీడియా బయటకు తీసుకొస్తుంది. అది మణిపూర్ విషయం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చిన ఉదంతాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సంఘటనలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నవి. ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలి? కొద్దిగా మ్యూట్ తీయండి. ఓకేనా సార్? వినిపిస్తుంది, చెప్పండి. మీకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు కదా, అక్క వాళ్ళకి కూడా నమస్తే. చూస్తున్న మైక్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఒక సభ్య సమాజంలో తలదించుకునేటువంటి ఒక స్థితిని ఇవాళ దుర్మార్గులు సోషల్ మీడియా వేదికగా తీసుకొస్తా ఉన్నారు. నిజానికి మీడియాని మనం 4th ఎస్టేట్ అంటాము, తర్వాత సోషల్ మీడియాని 5th ఎస్టేట్ గా మనం పిలుస్తా ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది సమాజంలో మీరు ఇందాక అన్నట్టుగా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందించేంత వాటి నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో కూడా సోషల్ మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ సమాజంలో ఒక ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఇంకేంటంటే మీడియా అనేది కొంత పరిమితులు ఉన్నప్పటికీ సోషల్ మీడియాకి ఎటువంటి పరిమితులు లేవు. ఎటువంటి సోషల్ మీడియాతో ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైనా చేయొచ్చు. అటువంటి గొప్పగా ఉపయోగించుకోవాల్సినటువంటి సోషల్ మీడియాని ఇట్లాంటి దుర్మార్గులు ఇలా ఒక నీచమైన స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఇది బాధపడాల్సినటువంటి సందర్భం. ఇందాక అక్క మాట్లాడేటప్పుడు కూడా నేను సోషల్ మీడియా విషయానికి వస్తే ఇవాళ ఇంట్లో తల్లిదండ్రులు కాదు, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరైనా కూడా దీని పట్ల బాధ్యత వహించాల్సిందే. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మనం సమాజాన్ని ఒక సరైన మార్గంలో నడిపించాలనుకునేటువంటి వాళ్ళు కూడా దీని పట్ల బాధ్యత వహించాల్సిందే. దీనికి ఇంకా అన్నింటికి మించి ప్రభుత్వానికి కూడా మనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఇలా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు కూడా రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకురావడానికి మూలాల నుంచి మనం మాట్లాడాల్సినటువంటి అంశం. ఇలా పొద్దున్న లేస్తే పాలు తాగే పసి పిల్లవాడి నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ఫోన్ లేకుండా, సోషల్ మీడియా చూడకుండా, యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, వీడియోస్, ఫేస్బుక్లు, వాట్సాప్, కనీసం ఒకటి మంచిలు కూడా తాగే పరిస్థితి లేదు. పసి పిల్ల పాలు తాగాలంటే కూడా ఫోన్ చూపించి తాగిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు. ఇటువంటి సందర్భంలో ఆ చూపిస్తున్నటువంటి ఆ వ్యవస్థ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఒక. ఈ ప్రబుద్ధులు ఎవరైతే ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టిండ్రో ఆ ప్రబుద్ధులు అట్లాంటి వాళ్ళు ఒక విచ్చలి విడిగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. సైకలాజికల్ గా వాళ్ళు ఎట్లాంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నది. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకు ఒక పబ్లిసిటీ కావాలి, వాళ్ళకు ఒక క్యూరియాసిటీ. అది మా పేరు మోగిపోతుంది, మేము పబ్లిసిటీ వచ్చేస్తుంది మాకు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది తప్ప మేము చేస్తుంది తప్ప ఒప్ప అనేటువంటి విధంగా ఆలోచించుకోలేనటువంటి ఒక విచక్షణారహితమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు చేస్తున్న తప్ప ఒప్ప అని ఆలోచించుకోలేనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయిందంటే సైకలాజికల్ గా వాళ్ళు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేది కాదు. ఎందుకంటే ఆ తండ్రి కావచ్చు, ఆ కూతురు కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది మనోవేదనకు నిన్నగాక మొన్న ఒక 15-20 days బ్యాక్ అనుకుంటా ఒక అమ్మాయి చిన్నగా ఏదో వీడియో పెడితే బాగా ట్రోల్ చేసిర్రు అమ్మాయిని. ఆ ట్రోల్ చేసినందుకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఒక 1 month అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి ఎలక్షన్స్ టైంలో ఏమో నేను చూశాను ఆ వీడియో. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. కేవలం చిన్న ఏదో సంతోషాన్ని వ్యక్తం చేసింది ఆమె. నా లైఫ్ లో నేను ఇది చూడాలనుకున్నాను, ఏదో సంథింగ్ నాకు టైంకి గుర్తొస్తలేదు, ఇవాళ నేను చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఏదో సోషల్ మీడియా వాళ్ళకు సంథింగ్ ఏదో చిన్న వాయిస్ ఇచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అసభ్యకరంగా మాట్లాడడం వల్ల అది తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది అమ్మాయి. సో ఇట్లాంటి అనుచితమైనటువంటి పరిస్థితులకు పాల్పడుతున్నారు కాబట్టి దీని చట్టరీత్యా నేరము. దీని పట్ల న్యాయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా కుటుంబం నుంచి మొదలు పెడితే న్యాయ వ్యవస్థ దాకా కూడా అందరము బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ దీని మీద ఒక లిమిటేషన్ అనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా హీరో దీని మీద రెస్పాండ్ అయ్యి పెట్టడం వల్ల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఈ విషయం చేరింది. దాంట్లో రేవంత్ అన్న ముందుగా రెస్పాండ్ అయ్యిండు, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పిండు. సినిమా హీరోగా ఆయన ట్వీట్ చేయడాన్ని నేను అభినందిస్తూనే
సినిమాల్లో కూడా టీవీలో వచ్చే సీరియల్స్ లో కూడా ఒక అసభ్యకరమైనటువంటి పదజాలం కావచ్చు, వావి వరుసలు మరిచేటువంటి విధి విధానాలు కావచ్చు, కథలే దొరకనట్టు వాళ్ళకు ఏది దొరకనట్టు ఇలా సభ్య సమాజం మీద చెడు ప్రభావం చూపించే విధంగా ఆడదాన్ని ఒక ఆట బొమ్మలాగా, ఒక అంగడి వస్తువులాగా చూపించేటువంటి విధానం దాని మీద కూడా ఉంది. వారిని నేను అభినందిస్తూనే మీడియా అండ్ సోషల్ మీడియాలో మనం చర్యలు తీసుకుంటాం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, కానీ సినిమా ఫీల్డ్ లో కూడా ఇట్లాంటివి ఎన్నో జరుగుతా ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేయాలి. అందరం బాధ్యతాయుతంగా దీని పట్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని అయితే నేను భావిస్తున్నాను సార్. నేను ఒక లా చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను, ఇది చట్టరీత్యా నేరం. వాళ్ళు క్షమాపణ చెప్పిందని వదిలేయొద్దు. తప్పకుండా వాళ్ళకి సైబర్ క్రైమ్ ఆధారంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వవలసిందే. ఇచ్చిన తర్వాతనే దీని పట్ల ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకొకరు ఇట్లాంటివి చేయాలంటే భయపడాలి. ఏముంది సార్, మాలాంటి వాళ్ళం ఇప్పుడు మా సంధ్యకు ఉంది అక్కడ, మాలాంటి వాళ్ళం సమాజంలో వచ్చినాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఆ వెళ్ళే క్రమంలో మా ఏమన్నా వీడియోస్ కానీ మా వాయిస్లు కానీ పెడితే అసలు మా నేపథ్యం తెలియదు సార్. సొంతంగా నేను కూడా చాలా ఎదుర్కొన్నాను ఇట్లాంటి కామెంట్స్ ని. మా నేపథ్యం తెలియదు, మా కుటుంబ నేపథ్యం తెలియదు, మా వ్యక్తిత్వాలు తెలియవు, మా పరిస్థితులు ఏంటో తెలియవు. ఏమి తెలియకుండానే వాళ్ళ నోటికి వచ్చినట్టు అసభ్యకరమైనటువంటి కామెంట్స్ తోటి ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. వీటికి ఒకటే ఒక మార్గం ఏంది అని అంటే, చట్టరీత్యా ఇది వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వవలసిందే. దీని మీద ఒక పరిమితులు విధించాల్సిందే. ఎక్కడ ఒక చిన్న రాంగ్ కామెంట్ చేసినా కూడా ఇవాళ ఏదైనా కొన్ని సంఘటనలు మనకు జరిగినప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటోగా తీసుకుంటది. అట్లా సుమోటోగా తీసుకొని అయినా సరే ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని పనిష్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో ఇలా మొదటిసారిగా మా రేవంత్ అన్న ముందడుగు వేసిండు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇటువంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటది అనేది మేము ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ బాలలక్ష్మి గారు. సంధ్యారెడ్డి గారు, ఇందాక బాలలక్ష్మి గారు చెప్పినట్టు ఒక స్త్రీ బయటకు వచ్చినప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, వీళ్ళ చుట్టూ ముఖ్యంగా వీళ్ళని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ అని లేకపోతే స్టాకింగ్ అని వీళ్ళని వెంటాడుతున్నారు. వాస్తవం సార్. ఎట్లా అంటే ఇప్పుడు నిజంగా కూడా కొంతమంది మేము బయటికి వెళ్ళాలంటే మీరు కూడా అట్లనేమో అనే స్థితిలో ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళు మనం ఏందనేది ఫ్యామిలీకి తెలిసినా కూడా పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది. ఒక రాజకీయ నాయకురాలు అంటే ఎవరో ఒక చేసిన తప్పుకు, లేకపోతే ఒక సినీ ఫీల్డ్లో చేసిన ఒక అమ్మాయి తప్పు వల్లనో, లేకపోతే ఎవరో ఇక్కడికున్న ఒక ఫ్రెండ్స్ వల్లనో, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో ఎవరైనా వేరే రకమైన పనులు చేసిరు, ఆ డిపార్ట్మెంట్ మొత్తం బ్లేమ్ కావడము, వాళ్ళ వల్ల ఇట్లా జరుగుతుంది అంటే నేను అనేది ఏం సార్ అంటే స్టార్టింగ్ మదర్ అండ్ ఫాదర్, ఎండింగ్ అండ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ మీద ఎండింగ్ అవుతుంది ఇది. కాబట్టి నేను చెప్పేది ఏం సార్ అంటే ఈరోజు ప్రతిదీ కూడా ఇంకా మనము ఇంక ఎన్ని మందికి చెప్పినా లేదు సార్, మన